హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోకిల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, క్రోషియా నీడిల్తో చాలామందికి వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎలాగో ట్రిక్స్ అండ్ టిప్స్తో ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా ఈ బ్రైడల్స్ వేసుకునే ఈ శారీ కుచ్చుల్ని ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, మనం శారీకి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్స్ని అయితే తీసుకోవాలి. సో ఈ సిల్క్ థ్రెడ్స్ అనేటివి మనకి అన్ని ఫ్యాన్సీ షాపుల్లో అంటే మగ్గం వర్క్ ఐటమ్స్ దొరికే దగ్గర అయితే మనకి అవైలబుల్లో ఉంటాయండి. శారీ తీసుకెళ్ళామంటే కరెక్ట్ మ్యాచింగ్ అయితే మనకి ఇచ్చేస్తారు. ఇంకా వీడియోలో చూస్తున్నట్లుగా మనం ఆ సిల్క్ థ్రెడ్స్ కనుక మధ్యలో అయిపోయాయంటే భయపడాల్సిన పని లేదండి. వాటిలో యొక్క నెంబర్స్ అనేది ఉంటుంది. ఆ నెంబర్స్ మనం అలానే పెట్టుకొని వాళ్ళకి షాప్కి తీసుకెళ్ళామంటే అక్కడ కరెక్ట్ కలర్స్ అయితే మళ్ళీ ఇస్తారనమాట. సో మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రోషియా నీడిల్ అయితే తీసుకోవాలి. క్రోషియా నీడిల్ కూడా మనకి స్టార్టింగ్ ఆర్య వర్క్ నీడిల్ కాకుండా కుచ్చుల కోసం ఈ క్రోషియా నీడిల్లోనే కొంచెం పెద్ద సైజు ఉన్నట్టుగా వాళ్ళే ఇస్తారండి. సో అలాంటివి తీసుకొని మనం క్రోషియాతో ఈజీగా శారీ కుచ్చులు అనేది పెట్టేసుకోవచ్చు. ఆర్య వర్క్ నీడిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ చేసే వాళ్ళ కోసం అయితే కొంచెం పెద్ద సైజు పైన ఉండే విధంగా అయితే తీసుకున్నామంటే మనకి ఈజీగా మనం చేసుకోవచ్చండి. మినిమం దాని నెంబర్ 10 కానీ 13 కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఆర్య వర్క్ నీడిల్తో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. బిగినర్స్ అయితే కనుక మనం కొంచెం బిగ్ సైజ్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం మరీ చెప్తున్నానండి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము థ్రెడ్ని 8 పోగులు వచ్చే విధంగా ముందుగానే మనం చుట్టేసుకోవాలండి. సో చుట్టుకొని చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా మినిమం లెంత్ అయితే తీసుకోవాలి. మీరు కనుక బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక 6 పోగులైనా సరే కనీసం చుట్టుకొని మనం క్రోషియాతో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. మినిమం 6 అనేది కూడా లేకపోతే మనకి అల్లడం అనేది కంప్లీట్గా తెలియదండి, లుక్ అనేది అంత బాగోదు. సో అందుకని 6 కానీ 8 కానీ తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ అయితే కనుక 6 పోగులు తీసుకొని ఈ విధంగా థ్రెడ్కు ముందుగానే చుట్టుకొని మినిమం లెంత్ అయితే తీసుకోవాలండి. మీరు ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ పైన కానీ ట్రై చేశారంటే తర్వాత డైరెక్ట్గా మనం శారీ పైన కూడా ట్రై చేసి బాగా వచ్చింది అంటే శారీ పైన డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా కనుక మీరు వీడియో చూస్తూ కూడా ట్రై చేయొచ్చండి. సో ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ప్లెయిన్లో కాకుండా నేను ఇలా లీవ్స్ చిన్నవైతే గోల్డ్ కలర్లో ఉన్నటివి తీసుకున్నాను. ఇవి మనకి బయట సేమ్ బజార్లో దొరుకుతాయండి. సో 10 గ్రామ్స్ 15 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో 50 గ్రామ్స్ తీసుకున్నామంటే కనుక 50 రూపీస్కే కూడా ఇస్తారు. అదే 10-20 కనుక తీసుకున్నామంటే 15 రూపీస్ లెక్కన కూడా ఇస్తారండి. సో మన ఇష్టం, ఎలాంటి బీడ్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే లీఫ్ డిజైన్ అయితే తీసుకున్నాను. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఫింగర్తో చుట్టుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లుగానే క్రోషియా ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది. సో బిగినర్స్ అయితే కొంచెం మీరు స్లో మోషన్లో పెట్టుకొని వీడియో చూసారంటే కనుక ఈజీగా వీడియో చూస్తూనే కూడా మనం ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. బయట మార్కెట్లో అయితే ఈ విధంగా క్రోషియా నీడిల్తో చేస్తే కొంచెం ఎక్కువగానే ప్రైస్ అనేది ఉంటుందండి శారీ కుచ్చులు. సో మనం ఓన్గా కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక చాలా ఈజీగా సింపుల్గా తక్కువ బడ్జెట్లోనే మనం శారీ కుచ్చులు అయితే అందంగా చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా సింగిల్ క్రోషియా ఫస్ట్ అయితే మనం చేసుకొని స్టార్టింగ్ శారీకి లాక్ అయితే పళ్ళులో చేసుకొని ఆ తర్వాత 4 చైన్ స్టిచ్ అయితే చేసుకొని ఆ తర్వాత నేను శారీతో పళ్ళులో మనం స్టార్ట్ చేస్తాం కదా. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి. సో నేను 4 చేసిన తర్వాత ఒక లీఫ్ వేసి మళ్ళీ 4 చేసిన తర్వాత ఇంకో లీఫ్ వేసి ఇలా 3 లీవ్స్ అయితే వేసానండి. సో ఆ తర్వాత మళ్ళీ మనం అగైన్ సింగిల్ స్టిచ్ అనేది అంటే చైన్ స్టిచ్ అనేది 4 వేసుకోవాలండి. అది కుచ్చు కోసం నేను వదిలిపెడుతున్నాను. ఆ గ్యాప్ కుచ్చు కోసం అయితే వస్తుందండి. సో ఇంకెందుకో కాదు, మనం డైరెక్ట్గా కుచ్చు వద్దు అనుకుంటే అక్కడ సింగిల్ బీట్తో కూడా గోల్డ్ బీట్ వస్తాయి కదా. సో బిగ్ సైజ్ కూడా తీసుకొని మనం అలానే కూడా కంటిన్యూ పెట్టేసుకోవచ్చు. ఆ చైన్ స్టిచ్లో కూడా వేసుకోవచ్చు, కానీ కుచ్చు వేస్తేనే అందం కదా. సో అందుకని నేనైతే కుచ్చు కోసం అయితే నేను గ్యాప్ అయితే వదులుకున్నాను.
మీరు కావాలంటే గనక సింగిల్ బీట్ పెట్టుకొని అలాగనే ఆల్టర్నేట్గా కూడా కుచ్చు అనేది వేసుకోవచ్చండి. డబల్ కలర్ కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా ఈ లీవ్స్ అయితే చాలు, నాకు గోల్డ్ బీట్స్ ఎక్కువ వద్దు అనుకొని నేను డైరెక్ట్గా కుచ్చు కోసం అయితే ఇలా అక్కడక్కడ వదిలిపెట్టేసి చైన్ స్టిచ్ వేసుకొని, అంటే సింగిల్ స్టిచ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే 3 లీవ్స్ వచ్చే విధంగా అల్లుకుంటూ శారీ మొత్తం కూడా నేను, అంటే పళ్ళు మొత్తం కూడా పెట్టుకున్నానండి. సో మీకు కనుక అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే కనుక, ఎక్కడైతే మీకు అర్థం కాలేదో నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తూ ఇంకొక వీడియోలో కూడా మళ్ళీ నేను ఇదే శారీ వీడియో అయితే చేస్తానండి, అంటే కుచ్చు మేకింగ్ వీడియో అయితే చేస్తాను. సో చాలామంది షార్ట్స్ వీడియో చూసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంతగానో అభిమానిస్తూ నా శారీ కుచ్చు మేకింగ్ వీడియోస్ అయితే చాలా వరకు ఫాలో అవుతూ ఉన్నారు. కానీ షార్ట్ వీడియోస్లో చాలా మనం లెంత్ తక్కువ పెడతాం కాబట్టి ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే చూపించగలుగుతాము. సో నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ క్లాసెస్ మొత్తం కూడా, అంటే శారీ కుచ్చు క్లాసెస్ మొత్తం కూడా ఒక్కసారి వాచ్ చేశారంటే మీకు షార్ట్ వీడియోస్లో వచ్చే డౌట్స్ అన్నీ కూడా అందులో క్లారిఫికేషన్ అయితే అవుతాయండి. సో ఒక్కసారి చెక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము 8 పోగులు కానీ 6 పోగులు కానీ థ్రెడ్తో మినిమం లెంత్తో మినిమం 10 మీటర్స్ అలా చుట్టుకొని మీకు ఒక్క శారీకి వేశారంటే అర్థమైపోతుందండి. సో ప్రాక్టీస్ అయితే కనుక మీరు కొద్దిగా మనం చుట్టుకొనేసి ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు. లేదు అంటే 6 దారాలు తీసుకొని కూడా ఒక్కసారిగా కూడా చేసుకోవచ్చు. కానీ 6 దారాలు అనేది మనం ఒక్కసారిగా పెట్టుకొని వేసుకున్న చిక్కుబడిపోతూ ఉంటాయి, ఎందుకంటే అవి మూవ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి చిక్కుబడిపోతూ ఉంటాయి. సో అందుకని ఇదైతే బెస్ట్ అండి. ఒక్కసారిగా మనం థ్రెడ్కి చుట్టుకునేసి 6 పోగుల్ని మనం ఈ విధంగా శారీ పళ్ళు మొత్తం కూడా ఈ విధంగా చేస్తూ ఉండొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, పళ్ళు మొత్తం కూడా ఈ విధంగా అయితే క్రోషాతో ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా మనం కుచ్చు కోసం అయితే నీడిల్ని తీసుకొని, అది కూడా ఫింగర్ సైజ్ ఉన్న నీడిల్ని తీసుకొని మనకు హోల్ ఉన్న నీడిల్ని తీసుకోవాలండి. చాలామందికి ఎలాంటి నీడిల్ తీసుకోవాలి, నెంబర్ ఎంత అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో కుచ్చు కోసం తీసుకునే నీడిల్స్కి అయితే నెంబర్స్ ఉండవండి. శారీ కుచ్చులు పెట్టుకోవడానికి అని అడిగి షాప్లో, అలాగనే మనం చూసి తీసుకోండి. హోల్ పెద్దది ఉన్నదైతే మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ కుచ్చు అయితే మనకి దిగుతాయి అన్నమాట. సో చిన్న హోల్ ఉన్నది తీసుకుంటే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. హోల్ పెద్దదిగా ఉన్నది చూసి తీసుకున్నారంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. సో మినిమం అయితే మనం ఎన్ని లైన్స్ తీసుకోవాలి అంటే మినిమం 100, అంటే 80 నుండి 120 వరకు కూడా తీసుకోవచ్చండి, మన ఇష్టం. కుచ్చు సైజుని బట్టి కూడా మనము అన్ని లైన్స్ అయితే మనం చుట్టుకోవచ్చండి. ఏదైనా ఫ్యాడ్కి కానీ బుక్కి కానీ ఏదైనా ట్రేక్ కానీ చుట్టుకొని మనం డైరెక్ట్గా కుచ్చు కూడా పెట్టుకోవచ్చండి. ఇది కూడా లేదు అంటే కనుక మినిమం కుచ్చు అయితే, అంటే థ్రెడ్ని అయితే చుట్టుకునేసి కూడా మనం ఒక్కసారిగా కుచ్చులు అయితే కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా శారీ కుచ్చు క్లాసెస్లో అయితే ఇంకా డెప్త్గా ఏ విధంగా ప్లెయిన్ కుచ్చు పెట్టుకోవచ్చో బిగినర్స్కి కూడా నేను శారీ క్లాసెస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఒక్కసారి చెక్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అంతే అండి, ఫైనల్లీ కట్ చేసుకున్నారంటే కనుక ఈ విధంగా మనం క్రోషాతో బీడ్స్తో మనం శారీ కుచ్చులు అనేది చాలా అందంగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.